నేను అక్క కలిసామంటే ఖచ్చితంగా ఎక్కడికో ఒక దగ్గరికి తిరుగుతూనే ఉంటాము. 10 డేస్ ఉంటే ఒక 2-3 డేస్ తిరుగుతాం అన్నమాట. ఇంకా నేను అక్క బావ ముగ్గురం కలిసి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. నేను బావ బైక్ మీద వెళ్తున్నాము, వెనకంగా అక్క స్కూటీ మీద వస్తుంది. సో ఇక్కడ నాచారంలో గుడూస్ డ్రై ఫ్రూట్స్ హబ్ అని చెప్పేసి ఒక షాప్ ఉంది. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను దగ్గరలో ఎక్కడ హోల్సేల్ డ్రై ఫ్రూట్ షాప్ ఉందని చెప్పేసి. ఈసారి అయితే నేను ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. లాస్ట్ టైం విరాజ్ టైం అప్పుడైతే ఫస్ట్ నుంచే డ్రై ఫ్రూట్స్ ఫుల్గా తినేసాను. ఈసారి చాలా లేట్ అయింది. సో తెలుసుకొని మరీ వచ్చాము. ఇక్కడ ప్యూర్ హనీ, ప్యూర్ ఘీ కూడా ఉంటుంది. మామిడి తాండ్ర తీసుకున్నాం అన్నమాట, అక్కడే తినేసాను. ఇంకా నేను అక్క మమ్మీ ముగ్గురికి కూడా అన్నీ తీసేసుకున్నాము. ఇక్కడ ఎవరన్నా దగ్గరలో ఉంటే అయితే వెళ్ళండి, చాలా బాగున్నాయి. నాదైతే 3000 అయింది బిల్లు. అంజీర్, పిస్తా, బాదం, కాజు, వాల్నట్స్ అన్నీ తీసుకున్నా అన్నమాట. ఇన్ని డేస్ ఎక్కడ మంచి ప్లేస్లో తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నాను. మిగతా సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ ఆన్లైన్లో పెట్టేసాము ఆల్రెడీ. బట్ ఇవన్నీ ఇక్కడ తీసుకున్నా. హనీ కూడా చాలా ప్యూర్గా చాలా బాగుంది, ఘీ కూడా. సో ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళండి, నేను సజెస్ట్ చేస్తాను. ఇక్కడ నాచారం గుడూస్ డ్రై ఫ్రూట్స్ హబ్ అనే షాప్లో. అండ్ నెక్స్ట్ ఇద్దరం కలిసి పక్కనే వాల్యూమ్ జోన్ ఉంటుంది నాచారంలో, అక్కడ వెళ్ళామన్నమాట షాపింగ్ చేయడం కోసం. నేనైతే ఇక్కడ టిఫిన్ ప్లేట్స్ తీసుకున్నాను. ఇంకా లోపల తిరుగుతూ కొంచెం టైంపాస్ చేస్తున్నాం అన్నమాట అక్క నేను. ఇక అక్క చెల్లెలు కలిసారంటే ఎలా ఉంటుంది, షాపింగ్ చేయడం కంటే ముచ్చట్లు పెట్టుడే ఎక్కువ ఉంటుంది కదా. మేము అదే టైప్ అన్నమాట, షాపింగ్ చేసేది తక్కువ, అన్నీ చూడడం ఎక్కువ. ఇక్కడ విరాజ్ కోసం ఈ గ్లాస్ తీసుకో, ఇది తీసుకో అని చూపిస్తూ ఉంది అక్క. అది సౌండ్ వస్తుందన్నమాట. ఇంక ఇద్దరం కూడా నాటిగా అన్నీ చేసేస్తూ ఉంటాం షాప్లో. తింగర్ పనులు చేస్తామన్నమాట. అందరు మమ్మల్ని చూసి నవ్వుతారు, నవ్వుకుంటూ తిరుగుతాము. ఇంకా నేనైతే ఈ బాటిల్స్ ఈ బాటిల్ ఒకటి తీసుకున్నాను. ప్లేట్స్ అలా కొన్ని అవసరం ఉన్న ఎసెన్షియల్ థింగ్స్ తీసుకున్నాను అన్నమాట. ఇందులో చాలా అన్నీ ఉంటాయన్నమాట. మనకి క్లోతింగ్ సెక్షన్, ఇంకా ఫుడ్ సెక్షన్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళాము క్లోతింగ్ సెక్షన్ దగ్గరికి. ఏమన్నా అవసరం ఉంటే తీసుకుందాం, ఫీడింగ్ టైప్లో ఏమన్నా నాకు యూజ్ అవుతాయని చెప్పేసి. బట్ నాకు అంతగా ఏం కనిపించలేదు. నైట్ వేర్ అలాంటివి ఉన్నాయి కానీ ఫీడింగ్ పర్పస్లో యూజ్ అవ్వేవి నాకు అంత మంచిగా అనిపించలేదు. నేనేం తీసుకోలే. ఇంకా అక్కనే కొన్ని తీసుకుందన్నమాట, నైట్ వేర్ అలా తీసుకుంది. ఇది వచ్చేసి క్లాతింగ్ సెక్షన్. ఇంక ఈరోజు అయితే మేమిద్దరం ఇలా షాప్లో వెళ్ళి మంచిగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇద్దరం కూడా షాపింగ్ ఎంజాయ్ చేసేసాము. మేమిద్దరం కలిసి షాపింగ్ చేయడం అనేది మాకు ఒక థెరపీ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇదన్నమాట మినీ వ్లాగ్ విత్ అక్క షాపింగ్. బాయ్.